హాయ్ ఫ్రెండ్స్, నేనైతే విజయవాడ దసరా మహోత్సవాల గుడికి వచ్చాను. గుడి దగ్గర లైటింగ్ చాలా బాగుంది, బాగా పెట్టారు. ఇక్కడ కొండపైన లేజర్ షో లాగా అమ్మవారు కనబడేటట్టు పెట్టారు, చాలా బాగుంది. చూడండి ఒకసారి. ఇకైతే నేను లైన్లో ఉన్నాను, జనాలు బాగా ఉన్నారు. ఫస్ట్ రోజు కదా ఖాళీగా ఉంటుందేమో అనుకున్నాను, తీరా చూస్తే బీభత్సమైన జనాలు వచ్చారు. ఇక్కడ ఒకటి పక్కన ఒకటి 3 లైన్లు పెట్టారు. అయినా సరే జనాలు బీభత్సంగా ఉన్నారు. కింద వరకు లైన్ అయితే నెమ్మదిగా కదులుతుంది, నెమ్మదిగా వెళ్తున్నాము. మధ్యలో వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నారు. అలా ముందుకు లైన్ కదులుతూ దగ్గర అమ్మవారి గోపురం దాకా వచ్చేసాము. ఇక్కడికి వచ్చేటప్పటికి 3 గంటల టైం పడింది. అలా లైన్ ముందు కలుతూ అమ్మవారి గోపురం దాకా వచ్చేసాము. ఒకసారి అమ్మవారి గోపురం చూడండి. అమ్మవారి గోపురం చాలా బాగుంది, లైటింగ్ కలర్స్ మారుస్తున్నట్టు పెట్టారు. ఇంకా మాకైతే అమ్మవారి గుడి పక్క నుంచి లోనికి వెళ్ళేటట్టు కిందకి లైన్ పెట్టారు. ఆ లైన్ మార్గంలోనే మేము వెళ్తున్నాము. ఒకసారి చూడండి, ఒకసారి గోపురం ఎలా ఉందో, కలర్స్ ఎలా మారుతున్నాయో. ఇక్కడ అమ్మవారి గుడి పైన బంగారు గోపురం చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇక్కడ చుట్టుపక్కల లైటింగ్ కూడా చాలా బాగుంది. అలా మేము లైన్ ముందుకు కదులుతున్నాము. జనాలు చూడండి ఎలా ఉన్నారో, అలా ముందుకు లైన్ కదులుతుంది. అమ్మవారి గుళ్ళో అన్ని ఏర్పాట్లు బాగా చేశారు, చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు బందోబస్తు బాగా పెట్టారు. ఒకసారి చూడండి జనాలు ఎలా ఉన్నారో, జనాలు ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ డెకరేషన్ అంతా పైన చాలా బాగుంది, బాగా చేశారు. మా లైన్ అయితే నెమ్మదిగా కదులుతుంది, ముందుకు వెళ్తున్నాం అలాగా. ఇంకా మా లైన్ అలా ముందుకు కదిలి కిందకి గర్భగుడిలోంచి మెట్టి దారి కింద దిగుతున్నాము. ఇలా రౌండ్ అప్ చేస్తూ చుట్టూరా తిరుగుతూ కిందకి పెట్టారు దారి. ఇంకా మేమైతే లైన్లోంచి కిందకి అలా దిగాము. చూడండి మా వెనకాల కిందకి దిగుతున్నారు, పైనుంచి కిందకి దిగుతున్నారు చూడండి మా వెనకాల. అలా ముందుకు కలుతూ అమ్మవారి గుడి పక్కన ఉన్న దారి నుంచి వెళ్తున్నాము. దగ్గరికి వచ్చేసాము మేము. ఇంకా ఇక్కడ నుంచి మమ్మల్ని ఇంకా వీడియో తీయనలేదు. అలా బయటకు వచ్చేసాం, దర్శనం అయిపోయింది. ఇక్కడ గోపురం చూడండి, కలర్స్ మారుతున్నాయి. చూడండి ఎలా కలర్స్ మారుతున్నాయో. గోపురంకి లైటింగ్ మాత్రం చాలా బాగుంది, బాగా పెట్టారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఈ జనాలందరినీ పోలీసు వాళ్ళు బయటికి తోచేస్తున్నారు, ఉన్నవట్లేదు అక్కడ. అమ్మవారు మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా మాకు దర్శనం ఇచ్చారు. మా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ అందరూ మొబైల్తో సెల్ఫీ ఫోటోలు తెగ దిగుతున్నారు. ఇక్కడ చూడండి డెకరేషన్ ఎంత బాగుందో, చాలా బాగా పెట్టారు డెకరేషన్, పూల డెకరేషన్. గోపురం ఒకసారి చూడండి గ్రీన్ కలర్లో. చూడండి జనాలు అందరూ సెల్ఫీ ఫోటోలు దిగుతున్నారు. మళ్ళీ గోపురం చూడండి కలర్స్. ఇంకా బయటకు వచ్చేసాము మేము. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ లైటింగ్ చూడండి చాలా బాగుంది. చుట్టుపక్కల లైటింగ్ బాగుంది, పైన అంతా బాగుంది. ఇలా ముందుకు వెళ్తే శివాలయం దారి వస్తుంది. శివాలయం దారి కూడా మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ శ్రీ గజలక్ష్మీదేవి బొమ్మ చూడండి చాలా బాగుంది. ఇక్కడ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి, శ్రీ గాయత్రీ దేవి బొమ్మలను పెట్టారు. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే అన్నపూర్ణాదేవి, సరస్వతి దేవి బొమ్మలు పెట్టారు చూడండి. ఇంకొంచెం ముందుకెళ్తే లలిత త్రిపుర సుందరి దేవి, మహాలక్ష్మీదేవి బొమ్మలు పెట్టారు చూడండి. దుర్గాదేవి, శేషమర్దనే దేవి, రాజరాజేశ్వరి దేవి బొమ్మలు పెట్టారు చూడండి. ఇంకా మీ కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చేసాము, అయిపోయింది. జై దుర్గా భవానికి జై.